నా పాట ఇది చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ సార్ అర్జున్ రెడ్డి మూవీ గురించి మనం మాట్లాడుకుంటే అంటే ఆ టైంలో సందీప్ రెడ్డి గారికి రతన్ గారికి ఎక్కడో చెడింది అని చెప్పేసి వచ్చింది. అసలు ఏం జరిగింది అప్పుడు? అది నాకైతే ఐడియా లేదండి అది. ఎందుకంటే నాకు ట్యూన్ ఇచ్చారు, నేను పాట రాశాను, రికార్డింగ్కి వెళ్ళాను అంతే. ఆ మిగతా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు లేట్ అయిందా లేదు ట్యూన్స్ దగ్గర లేట్ అయిందా అనేది మనకి కరెక్ట్గా ఐడియా లేదు. కానీ రథంతో నేను తర్వాత కూడా పనిచేశాను, అంతా హ్యాపీ. ఓకే, సో సందీప్ రెడ్డి వంగ గారితో వర్క్ చేయటం ఎలా అనిపించింది అప్పుడు? చాలా అండి, అంటే చాలా ఎంకరేజింగ్. ఆయనకి ఏం కావాలి ఏంటి అనేది మనకి కరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే అది అంటే అంత క్లారిటీ ఉంటుంది ఆయనకి. నాకు అర్జున్ రెడ్డి నేను ఫస్ట్ ఊపిరాగుతున్నదే పాట రాసేటప్పుడు నాకు కథ నేరేట్ చేశారు, కొన్ని సీన్లు చూపించారు. అప్పుడు షూటింగ్ ఎండింగ్ స్టేజ్కి వస్తుంది, ఎడిటింగ్ జరుగుతుంది. ఎడిటింగ్ రూమ్లో రాంబాబు కొన్ని చూపిస్తానని చూపించారు. అంటే నాకు అది అంటే ఆ సినిమా టోను అది తెలియాలి కదా, అంటే రెగ్యులర్ సినిమా కాదు, రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండదు అని నాకు చూపించారు. మొత్తం ఆ జరిగిన కథనంతా, ఆ పెయిన్ అంతా ఆ పాటలో చెప్పాలి. ఊపిరాగుతున్నది దాంట్లో హీరోయిన్ అతను విడిపోయిన తర్వాత హీరోయిన్ చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడికి, వెళ్ళిపోయిన తర్వాత వచ్చే పాట అనమాట అది. ఆ కథలో ఉన్న ఎమోషన్ అంతా పాటలో చెప్పాలి. హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దాంట్లో. ఆ క్యారెక్టర్ని పెయిన్ని రెండు మిక్స్ చేసి చెప్పాలి. అలాగే నాకు ఆయన ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఈ గుండె ప్రేమ అనే పదాలు వాడొద్దన్నారు. లవ్ సాంగ్లో బ్రేకప్ సాంగ్లో గుండె ప్రేమ అనే పదం వాడకుండా పాట ఎలా రాస్తాం? అవును, కానీ రాశాను. అదే ఊపిరాగుతున్నదే సాంగ్. మీకు ఒక ఛాలెంజ్ అయితే అప్పుడు. అవునవును, కానీ దానికి తగ్గ అవుట్పుటే వచ్చింది. నాకు చాలా ఇష్టం ఆ పాట ఊపిరాగుతున్నదని. లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఎమోషనల్గా, చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి. ఆ తర్వాత అప్పుడు బ్రేకప్ సాంగ్కి వెళ్ళాను. బ్రేకప్ సాంగ్ కూడా ఫస్ట్ ఒక వెర్షన్ రాశాను, అది నచ్చలేదు సందీప్ అన్నకి. తర్వాత రాసిన వెర్షన్ చాలా బాగా నచ్చింది. ఆయనతోనే కూర్చొని కొంచెం చిన్నగా చేసుకుని అప్పుడు రథానికి పంపించాం. 2 పాటలు ఒకే రోజు రికార్డ్ చేసాం ఇక్కడ. 2 రేవంత్ పాడాడు. అప్పుడు ఇండియన్ ఐడల్ ఏదో గెలిచినట్టున్నాడు, అప్పుడు పిలిచి రేవంత్తోనే పాడించాం. అంత ఒక రోజులోనే అయిపోయినాయి 2 పాటలు రికార్డింగ్. ఓకే. అండ్ సార్ మీరు ఇప్పటి వరకు రాసిన అన్ని పాటలు కూడా డిఫరెంట్ జానర్స్, అంటే లైక్ లవ్ సాంగ్స్ కావచ్చు, అండ్ బ్రేకప్ అన్నది లవ్ సాంగ్స్ కన్నా కూడా కష్టం బ్రేకప్. అండ్ తర్వాత కాంతారాలో అది మళ్ళీ ఒక డిఫరెంట్ జానర్. అండ్ ఇప్పుడు ఇది అంతే. నాకు ఒక ఇష్టమైన పాట ఉంది, కౌశల్య కృష్ణమూర్తి అని ఒక సినిమా ఉంది. అవును, రాకాసి గడుసు పిల్ల. ఆ పాట నాకు చాలా ఇష్టం, అది బాగా కుదిరింది. అది ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఆ పాట ప్లే అవుతూ ఉంటుంది, లేదు వాళ్ళ ఫోటోలను పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో ఆ పాట చేస్తారు. చాలా పెద్ద హిట్ అయింది ఆ పాట, నాకు చాలా నేమ్ వచ్చింది ఆ పాటకు కూడా. ఒక 2 లైన్లు పాడగలరా? రాకాసి గడుసు పిల్ల శివకాశి సరుకి పిల్ల ఎవరిది, అలా వస్తుంది. అవును.